హలో అండి. హాయ్ ఎవ్రీవన్. మీరు చూస్తున్నారు నేను ఎక్కడికొచ్చానంటే లైబ్రరీకి అయితే వచ్చాను. మీ హెల్త్ ఎలా ఉంది? బాగా చదువుతున్నారా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం అనేది చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం అయితే చెప్తున్నాను. ఇక గర్ల్స్‌కు వచ్చిన బాధ అనేది ఎవరికి ఉంటుంది కదా! సో, కాబట్టి మంచిగా హెల్త్‌ని మంచిగా చూసుకుంటూ బాగా చదవండి. ప్రిపేర్ వెల్ ఫ్రెండ్స్. సో, ఇంకా ఈరోజు వచ్చేసి నేనైతే లైబ్రరీకి వచ్చాను. ఇంకా ఇంట్లో ఉంటే ఆ పని, ఈ పని అనేసి అసలు ఇంకా ఏదో ఒక పని అవుతూనే ఉంటుంది. అలా కాదు, ఇంకా మంచిగా లైబ్రరీకెళ్ళి ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది కదా అనేసి నేనైతే లైబ్రరీకి అయితే వచ్చాను. ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వచ్చేసి నేను స్టాటిక్ జీకే అండ్ జనరల్ సైన్స్ అయితే ప్రిపేర్ అయ్యాను. ఇంకా స్టాటిక్ జీకే అనేది ఎలా ఉంటుంది, అది చాలా గుర్తుపెట్టుకోవాలి. డేస్, ఇంకా కరెన్సీ, కంట్రీ అది ఉంటుంది కదా, మన దేశాలు, రాజధానులు, అది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క క్వశ్చన్ నుండి అయితే మనకు ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది. నేను ఏ ఎగ్జామ్ కోసము ప్రిపేర్ అవుతున్నానో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్తున్నాను కదా, ఆర్ఆర్బీ గ్రూప్ డి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ అది ఒకటైతే ఇప్పుడు అప్లై చేశాను. నెక్స్ట్ ఇంకా నేను ఇప్పుడైతే అసలు కొంచెము నాకు కూడా హెల్త్ సరిగా ఉండడం లేదు. కానీ వీలైనంత నేను చదువుకుంటూ ఉంటున్నాను. సో, మీరు కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. పోయిన సమయం అనేది తిరిగి రాదు కదా. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్లో ఉన్నారో, లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది వాళ్ళైతే బీ కేర్ఫుల్. మీరు మొదటగానే మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఏ జాబ్కు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో దానికోసం మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇచ్చే సజెషను, ఎందుకంటే మనము ఇంకా సమయం దాటిపోయాక దానికోసం ఆలోచించిన ఏముండదు. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో బీ కేర్ఫుల్గా మంచిగా ఆలోచించండి. ఎందుకంటే నేను పడిన స్ట్రగుల్స్ మీరు పడద్దు అనేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ముందుగా దేనికైతే ప్రిపేర్ అవుతున్నామో దానికి గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎస్పెషల్లీ ముఖ్యంగా రీజనింగ్, క్వాంట్. మామూలుగా గ్రూప్స్కి అయితే మనకి థియరిటికల్ అంటే బుక్స్ ఉంటాయి కదా, భారత రాజ్యాంగము, అవి ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇలా రైల్వేస్, బ్యాంక్, ఇంకా ఎస్ఎస్సి, సిహెచ్సిఎల్, అదే ఇవి ఉంటాయి కదా, వీటికి అనేది మెయిన్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే క్వాంట్ ఎక్కువగా, మ్యాథమెటిక్స్ అనేది బాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. రీజనింగ్ కూడా బాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ స్కోరింగ్ ఉంటుంది కాబట్టి ఇవి బాగా చదివితే, ఇంకా స్టాటిక్ జీకే డైలీ చదువుతూనే ఉండాలి. అప్పుడు మన అనుకున్న స్కోర్ని, మనం అనుకున్న జాబ్ని రీచ్ అవ్వగలము. ఏదో మా ఫ్రెండ్స్ రాస్తున్నారు నేను రాస్తాను ఇలా అలా అనేసి మనం అలా రాయకుండా ఒక టార్గెట్తో, మనము అనుకున్న ఒక డ్రీమ్తో మనము చదవగలిగితే మనము అనుకున్న యొక్క ఏదైతే ఉందో ఆ డ్రీమ్ను మనము ఖచ్చితంగా రీచ్ అవ్వగలము. సో, ఇంకా నాకు చెప్పాలంటే హెల్త్ అనేది మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కొందరికి ఇలా ఉంటే కొందరికి అలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఫేస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మనము ఆ సమస్యలని ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకేనా? సో, ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా లైబ్రరీలోనే, మనకి మామూలుగా ఇక్కడ వరండా లాగా ఉంటాయి చైర్స్, అంటే లైన్గా ఉంటాయి 1 by 1, అంటే ఒకటి. ఇంకా నేను ఒకటే కాన్స్టెంట్గా అయితే కూర్చొని చదవలేము కదా. ఫస్ట్ నేను అక్కడ ఏమంటారు, కార్డర్ అంటారు కదా, అక్కడ కూర్చొని చదువుకున్నాను. ఒకటే కాన్స్టెంట్ ప్లేస్లో కూడా చదువుకోవాలి అని అంటే ఇంకా చాలా బోర్ కొడుతుంది అనేసి నేనైతే ఇంకా హాల్లోకి వెళ్ళాను. సో, ఇంకా మనకు ఇష్టమైన దగ్గర ప్లేసెస్ ఖాళీ అయిపోతాయి. కొంతమంది టైం అంటే తొందరగా వెళ్ళాలనుకుంటే తొందరగా ఉంటారు కాబట్టి మనకి కొన్ని ప్లేసెస్ కూడా ఖాళీ అయిపోతాయి. సో, మళ్ళీ నేను ఇంకా హాల్లోకి వెళ్ళి, అంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడైతే హాల్ అనేది ఇక ఫుల్ అయిపోయింది. ఇంకా బయట అయితే చైర్స్ ఉన్నాయి కదా అనేసి బయట కూర్చున్నాను. ఫస్ట్ మార్నింగ్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే చైర్స్ అనేది ఉండవు కాబట్టి మార్నింగ్ వెళ్ళిపోతే మనం చదవగలము. అందరూ అడుగుతున్నారు కదా, మీరు ఏమేమి అది గ్రూప్ అంటే బుక్స్ ఏమేమి ప్రిపేర్ అవుతున్నారు అనేసి అడుగుతున్నారు. నేనైతే నా దగ్గర ఇంతకుముందు ప్రీవియస్గా ఏమైతే బుక్స్ ఉన్నాయో నేను అవే ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఇంతకుముందు నాకు అది విజేత కాంపిటీషన్లో స్టాటిక్ జీకే అనేది ఒక బుక్ ఉంది. సో, మనము ఇప్పుడు ఏ బుక్ తీసుకున్నా అదే కదా, స్టాటిక్ జీకేనే ఉంటుంది. ఇంకా మ్యాథమెటిక్స్ కూడా అంతే, మనము ఎలా ప్రిపేర్ అయినా అవే క్వశ్చన్స్. సో, కాబట్టి మనము ఇంకా అడ్డా కానీ, టెక్స్ట్ బుక్ యాప్ కానీ ఇవి పర్చేజ్ చేసుకోండి, చాలా బెనిఫిట్గా ఉంటుంది. నేను అందులోనే ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాను. మంచిగా ప్రాక్టీస్ ఉంటుంది, రివిజన్ లాగా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి.
ఎందుకంటే మనము బయట ఎన్నో అంటే కొంచెం ఖర్చులు పెడతాము. సో మనము స్టడీ పరంగా అనేసి మనమైతే వెనకడుగు వేయద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా అడుగుతూ ఉండండి. అంటే దగ్గరగా ఎవరైతే జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో కూడా మంచిగా మీరు గైడెన్స్ తీసుకోండి. సో ఇదైతే నా స్టడీ వ్లాగు. ఇంకా ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న సపోర్టు అనేది నేను ఎప్పటికీ మర్చిపోను. మాలాంటి వాళ్ళను మీరు ఇలానే ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. జస్ట్ ఇది ఒక నా ఛానల్ అనేది ఒక టైం ఛాలెంజ్ అండ్ మోటివేషనల్ లాగా కూడా అనుకోండి. ఎందుకంటే ఇది ఒక మనము అంటే యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే చాలామంది తమకున్న ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు. సో ఇంకా నేను కాబట్టి ఇలాంటి వీడియోస్ ద్వారా నేను మీకు కూడా మంచిగా సజెషన్స్ చేస్తాను. అంటే సజెషన్స్ అంటే మంచిగా ఉన్న టైంని వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిగ్రీలో ఉన్నప్పుడే మనము ఇంకా అప్పుడే చూజ్ చేసుకోవాలి సబ్జెక్టుని. అప్పటి నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. డిగ్రీ అయిపోయాక మెల్లగా అని అంటే కుదరదు. ముందుగానే మనము స్టార్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా మెయిన్గా మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎవరు దేంట్లో ఏ జాబ్ చూజ్ చేస్తారనుకుంటున్నారో దానికి ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడే మనము విజయాన్ని సాధించగలము. అందరూ నా ఛానల్ చూస్తున్నారు కానీ ఇంకా లైక్ అయితే ఎవ్వరూ చేయడం లేదు. మీరు కూడా చిన్న మంచి అదే లైక్ చేయండి. లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక జనరల్ సైన్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్ కూడా తీసుకోవడము మంచిది. ఎన్సీఆర్టీ బుక్ అనేది ఇప్పుడైతే అది మనకి బాగుంటుంది. నా దగ్గర ఇంతకుముందు అంటే ఒక బుక్ నేను ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దాంట్లోనే టెన్త్ మీద అంటే మనకి ఉంటుంది కదా టాపిక్స్ జనరల్ సైన్స్ మీద నేను అదే ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇప్పుడు నేనైతే బీఈడి ఎంట్రన్స్ రాశాను. దానికోసం అయితే రిజల్ట్ వచ్చేసింది. ఇంకా కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అది ఎప్పుడో వస్తే ఇంకా త్వరగా అప్లై చేసుకోవాలి. ఏ కాలేజీలో సీట్ వస్తుందో మళ్ళీ రాయాలి. సో నా ఓపిక ఇంకా నేను ఎంత ఓపికతో ఉండి ముందుకు చదువుకోగలుగుతానో ఇంకా అంతా. ఎందుకంటే ఇక ఒకటి అనుకున్నాము మనము ఒక ఖచ్చితంగా ఒకరి మీద ఆధారపడకుండా నేను చదువుకున్న దానికి నాది నేను ఈ విధంగా ఇలా సంపాదించుకొని ఈ విధంగా జీవించాలి అని అంటే ఇంకా మధ్యలోనే ఆగిపోకుండా మనము వచ్చేంత వరకు ముందుకు నడుస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది గర్ల్స్ అంటే మ్యారేజెస్ అయిపోయాయి, ఇంట్లోనే ఒక హౌస్ వైఫ్గా ఉండడము. ఇంకా దానివల్ల కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. అంటే ఎప్పుడైతే మనము సమాజంలో ఒక గుర్తింపు పొందుకోవాలంటే మనము కూడా మనకంటూ మనము ఒక జాబ్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో కాబట్టి అందరము చదువుకున్నది వేస్ట్ వృధా కావద్దంటే మనము ఏదైనా ఎవరు ఏమనుకున్నా ఒక చిన్నపాటి జాబ్ అయినా మనము ఖచ్చితంగా చేయాలి. అది కూడా అప్పుడు మనము చదువుకున్న దానికి కూడా సాటిస్ఫాక్షను. ఎందుకంటే మనం అంతా చదువుకొని ఇంకా ఇంట్లోనే ఉన్నప్పుడు అసలు ఎందుకంటే మన